పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందానికి నా యొక్క ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా విద్యార్థులకు ఆశీస్సు తెలియజేస్తున్నాను. అంటే సర్వపల్లి రాధాకృష్ణ గారు మన స్వతంత్ర భారతానికి మొదటి ఉపరాష్ట్రపతి. అతను చిన్నప్పటి నుంచి కూడా చాలా విజ్ఞానాన్ని కలిగి వేరు వేరు దేశాల్లో కూడా మంచి మంచి గ్రంథాలు రాసి మంచి పేరు సంపాదించి అతని యొక్క మాట్లాడితే కూడా అందరూ కూడా సంభ్రమాచార్యాలకు గురయ్యేవారు. అంత టాలెంట్. అతను ఒక టీచర్, ఒక కాలేజీలో ఒక లెక్చరర్. సో కాబట్టి ఆయన ఏం కోరుకున్నాడు, మనకి ఉపాధ్యాయ దినోత్సవం ఎందుకు జరుపుకోవాలంటే మా దేశంలో అందరు ఉపాధ్యాయులకు కూడా గౌరవం ఇవ్వాలి. అంటే ఎలా అంటే తన యొక్క జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరపాలని తను కోరుకుంది. సో అప్పటి నుంచి మనకి ఉపాధ్యాయ దినోత్సవంగా సర్వపల్లి రాధాకృష్ణ గారి యొక్క జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంది. సో ఇక్కడ మీరు గమనించాల్సింది, సర్వపల్లి రాధాకృష్ణ గారి దేశంలో ఏ ప్రముఖుని చూస్తున్నా కానీ వాళ్ళు ఏ విధంగా ఎదిగారు, ఓన్లీ చదివే. సో దాని మీద ఫస్ట్ మీరు దృష్టి పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ప్రతి ఒక్కరిని కూడా ఒక స్థాయికి తీసుకొచ్చేటువంటి ఒకే ఒక ఆయుధం చదువు మాత్రమే. డబ్బున్నా లేకున్నా మధ్య మిడిల్ క్లాస్ ఉన్నా కానీ చదువు కనుక ఉంటే యూ కెన్ బి యువర్ ద విన్నర్ ఫర్ ఎవర్. అది మరి మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే చదువు మీద అంటే మనకు స్కూల్కి వస్తున్నాం, మన యొక్క మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటి, మన లక్ష్యం ఏంటి, చదవడం అనేది మన లక్ష్యం. సో ఈరోజు మీరు ఏమి అనుకోవాలి, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే మీ యొక్క బాధ్యతగా, అంటే చదివే మీ పరమావధి, చదువుని ఒక లక్ష్యంగా పెట్టుకొని ఒక డ్రీమ్గా ఇది సాధించాలి అనేటువంటి లక్ష్యాన్ని పెట్టుకొని మీరు చదివితే ఏదైనా సాధించవచ్చు. మీరు కూడా గమనించండి, భగవంతుడు ఐక్యూ ఇంటెలిజెంట్ కోషన్ ప్రజ్ఞాలబ్ధి అంటే కొంతమంది ఒక విషయాన్ని ఒకసారి చదివితే వచ్చేస్తుంది, కొంతమందికి 2 సార్లు కావాలి, కొంతమందికి 10 సార్లు కావాలి. అయితే ఎవరు విజేత ఉంటారు, నాలెడ్జ్ని వినియోగించుకున్న వాళ్ళు, అంటే కొద్ది నాలెడ్జ్ ఉన్నా కానీ ఎక్కువ టైం కేటాయించిన వాళ్ళు సక్సెస్ అవుతారు. అది కావాలంటే మనలో గట్టి పట్టుదల కనుక ఉంటే ఎలాంటి మనం సాధించాలి. అంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఒకవేళ భగవంతుడు మనకు ఐక్యూ ఎక్కించినా తగ్గించినా కానీ మీరు కనుక కరెక్ట్ హార్డ్ వర్క్ చేస్తే ఎంత ఐక్యూ ఉన్నా ఏ ఐక్యూ ఉన్నా కానీ మనం జీవితంలో విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది కూడా మంచి, ఎందుకంటే మనం ఉన్నది తక్కువ మంది పిల్లలు మంచి, అంటే మీకు ఏ డౌట్ అంటే అది పర్సనల్గా ఏం తీసుకొని కూడా చెప్పగలుగుతాం. అవునా కదా, ఒక్కొక్క స్కూల్లో 100 మంది ఉంటే ఏదైనా పర్సనల్ అడిగినా కానీ టీచర్ మనకు టైం ఇవ్వడానికి అవకాశం. కానీ ఇక్కడ ఒక్కొక్కరికి కూడా ఏ డౌట్ ఉన్నా కానీ చెప్పగలుగుతాం. కాబట్టి ఈ అవకాశాన్ని దీన్ని పాజిటివ్గా మార్చుకోండి. పిల్లలు లేదు మన స్కూల్లో తక్కువ పిల్లలు ఉన్నా కానీ దీన్ని పాజిటివ్గా మార్చుకోండి. అరే ఇది కూడా మనం మంచిగా అనుకోండి. ఎందుకు టీచర్స్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ మీద పెట్టగలరు, మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లారిఫై చేయగలరు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మంచిగా రాణించాలి. మీరు కోరుకునేది మా లక్ష్యమైనా మీ లక్ష్యమైనా ఒకటే, ఏంటి, మీరు బాగుపడడం. మీరు బాగుపడితే ఎక్కువ సంతృప్తి చెప్పండి. మేము మీ పేరెంట్స్ అంటే వాళ్ళ అనుభవాలకు వస్తుంది. వాళ్ళకు అంటే మీ యొక్క ప్రతిఫలాలు మేమేం తీసుకోలేము, కానీ మీ ప్రతిఫలాలను మీ పేరెంట్స్ మీరు పొందుతారు. కానీ మేము తృప్తి పడతాం, అరే మా స్టూడెంట్ మంచిగా చదువుతున్నాడు. సో ఈ సందర్భంగా నేను కోరుకునేది మీరందరూ అంటే కొద్దిగా డిసిప్లిన్ ఉండాలి, క్లాస్లో మంచిగా చెప్పేటప్పుడు వినాలి, ఎంజాయ్ చేయండి. కానీ క్లాస్లో మంచిగా కాన్సన్ట్రేషన్ విని మంచి స్థాయిలో రావాలని ఈ సందర్భంగా ఈ అవార్డ్స్